గేమ్ చేంజర్ మూవీ కంప్లీటెడ్. ఇది శంకర్ గారి సినిమా కాదు, రామ్ చరణ్ గారి సినిమా. ఈ మూవీకి హార్ట్ అంటే అది ఫాదర్ స్టోరీయే. అసలు ఆ స్టోరీలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఆ స్టోరీకి ఒక డిఫాల్ట్ అనేది పెట్టిన దాన్ని యూటిలైజేషన్ అనేది బాగా చేశారు. ఆ డిఫాల్ట్కి ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ పాలిటిక్స్ గురించి ఉన్న సీన్స్ కానీ, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కానీ, డైలాగ్స్ కానీ చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. అండ్ ఈ మూవీలో అంజలి గారి రోల్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా సెట్ అయ్యారనిపించింది. మూవీ మొత్తంలో మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే ఆ స్టోరీలోనే ఉన్నాయనిపించింది. స్టార్టింగ్లో ఇమీడియట్ కట్స్ చాలా బాగుంటాయి. అండ్ ఆ సీన్ కూడా కంప్లీట్ మూవీ మీద ఒక పాజిటివ్ ఫీల్ క్రియేట్ చేస్తుంది. అండ్ మూవీలో ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్ హైలోనే ఉంటుంది. ఒక సీన్లో అక్కడ ఉన్న ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని యాక్ట్ చేసిన విధానం కొత్తగా అనిపించింది. అలాగే రామ్ చరణ్ గారు కంప్లీట్ మూవీ మొత్తం చూస్తుంటే ఆయన పడిన కష్టం కనబడింది. మూవీలో నిజంగా ఇంటర్వెల్ సీన్ కానీ అండ్ కొన్ని సీన్స్ కానీ అన్ప్రెడిక్టబుల్ అనిపించింది. అండ్ ఇప్పుడు శంకర్ గారి గురించి మాట్లాడాలి. శంకర్ గారు, మీ సినిమాలు చూస్తూ పెరిగాను సార్. ఐ మూవీ ఫ్లాప్ అని చెప్పిన ఆడియన్స్ ఫ్లో ఎక్కడా తగ్గలేదు. ఒక మారుమూల పల్లెటూరులో చైర్స్ ఎక్స్ట్రా వేసుకొని మరి చూసి గోల చేశారు. అది సార్ మీ రేంజ్. మీ మూవీలో ప్రతి ఒక్క షాట్ అనేలా ఉంటాయి. మీ మూవీస్లో ఏమైనా వాడిన తర్వాతే ఇలాంటివి ఉన్నాయా అనేది తెలుస్తుంది. అలాంటిది ఈ మూవీలో మిమ్మల్ని వెతికాను. సినిమా బాగుంది, కానీ అది మీ పరంగా కాదు. కొన్ని కొత్తగా ట్రై చేసినా అంతగా ఏమనిపించలా. ఇన్ఫర్మేషన్ ఓకే కానీ అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదనిపించింది. లవ్ స్టోరీ కూడా ఓకే. శంకర్ గారి మార్క్స్ అక్కడక్కడ ఉన్నాయనిపించింది, లైక్ క్లైమాక్స్ మెసేజ్. ఓవరాల్గా ఇది రామ్ చరణ్ గారి హిట్. మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.